కేసీఆర్ గారు పదే పదే నేను ఎంతో కష్టపడి తీసుకొచ్చిన తెలంగాణ, ఎంతో అభివృద్ధి చేసిన తెలంగాణని నాశనం చేస్తున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ గట్టిగా విమర్శిస్తున్నారు. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఈయన నిన్న మహబూబ్ నగర్ సైడ్ వెళ్తూ, అంటే అక్కడక్కడ ఆగుతా మహబూబ్ నగర్కి వెళ్తూ రోడ్డు ఎక్కి ఏదో కాసేపు ఒక ప్రదర్శన అనేది ఇచ్చాడు. అక్కడ ఏం జరిగింది, ఎవరో అడ్రస్ లేని క్యాండిడేట్లు అందరూ నిలబెట్టి, అసలు వాళ్ళ మొహాలు కూడా తెలియదు, వాళ్ళని పరిచయం చేయాల్సింది పోయి ఈయన వాగాడు. యాక్చువల్లీ ఇక్కడ మైనస్ ఏంటో చెప్పనా, కేసీఆర్ సభలకి నువ్వు ఒక దగ్గరకు వచ్చావు, మీటింగ్ పెట్టావు, అక్కడ ఆ క్యాండిడేట్ ని పరిచయం చేసి అక్కడ వాళ్ళందరికీ నువ్వేం చేస్తావో చెప్పి ఇవన్నీ చేయించే బాధ్యత ఈయనది, ఆయన వెనకాల నుండి చేయించే బాధ్యత నాది అని నువ్వు చెబితే అది నీకు మైలేజ్ వస్తుంది. నువ్వు అది కాకుండా ఎప్పుడు ఎంతసేపు మైక్ కనబడితే కాంగ్రెస్ అట్లా చేసింది, కాంగ్రెస్ ఇట్లా చేసింది, వాళ్ళకి ఎందుకు కాంగ్రెస్ ఏం చేస్తే, అండ్ అక్కడికి వెళ్ళి మళ్ళీ బీజేపీ అట్లా చేసింది, రేణుకకు ఓట్లు వేయకండి, కాంగ్రెస్ ఇట్లా చేసింది, వాళ్ళని గెలిపీకండి అన్నావు. సరే, నీకు మైలేజ్ రావట్లా. బేసికల్లీ నువ్వు అసలు ప్రజెంట్ అక్కడికి వెళ్ళావు, అక్కడికి వచ్చావు, ఆ పాల్మూరు ఆ చుట్టుపక్కల నువ్వు ఏం చేయాలనుకున్నావు? అంతకుముందు నిన్న కూడా పాల్మూరులో ఏదో ఎలగబెడుతున్నా అని చెప్పి నిన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పావు కదా, అది దాన్ని ప్రధానంగా తీసుకొని నేను ఇది ఇంత చేద్దాం అనుకున్నా ఆయన చేయనివ్వట్లేదు అని చెప్పేసి ఈయనను గెలిపిస్తే అది చేయించే బాధ్యత నాది అని ఒక మాట అన్నావు అనుకో, బాగుండేది. అలా కాకుండా నేను ఉద్యమకారుణ్ణి, చాలా కష్టపడి ప్రాణాలకు తెగించి నేను తెలంగాణను తెచ్చుకున్నా, 10 ఏళ్ళు చాలా అద్భుతంగా పెట్టా, వీళ్ళు వచ్చి 5 నెలలు మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసేస్తున్నారు అని చెప్తున్నాడు. 5 ఏళ్లలో ఏం కనబడింది నీకు నాశనం? నాకు ఇప్పటికీ తెలియదు. 5 నెలల్లో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అండ్ ఇంకొకటి, ప్రజల తరఫున నేను పోరాడుతున్నా, హామీలు అమలు చేయట్లేదు, హామీలు, నీకు సిగ్గుంటే హామీల గురించి నువ్వు మాట్లాడవు. 10 ఏళ్ళు ఒక దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నావు, ఎవరు అడగల నిన్ను కూడా, లేకపోతే పోనీ అని వదిలేశాడు. అవునా? ఎందుకు వదిలేశారు అంటే అప్పుడు నేను అడగడానికి ప్రతిపక్షం లేదు. ఇప్పుడు ఏదో నీ అదృష్టం బాగుండి 39 సీట్లు వచ్చి ప్రతిపక్షంలో ఉన్న పాపానికి అడ్డమైన క్వశ్చన్లన్నీ అడిగేస్తున్నావు, దానికి వీళ్ళు మళ్ళీ ఆన్సర్లు చెప్పాలి నీకు. అదేంటో మరి విచిత్రం కాకపోతే. అండ్ నెక్స్ట్ ఈ సభ ఏదైతే ఉందో జనాలు బాగానే వచ్చారు, వీళ్ళందరినీ చూసుకొని ఇది జరిగింది 10 ఏళ్ళు బీజేపీ మీకు ఇస్తానన్నవి ఏమీ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ 10 ఏళ్ళు బీజేపీ మన రాష్ట్రానికి ఏమీ చేయలేదు అంటే అది బీజేపీ తప్ప నీ వైఫల్యమా? నువ్వు సరిగ్గా ఉంటే వాడు ఎందుకు ఇవ్వడు ఇచ్చేవాడు? నువ్వు సరిగ్గా లేకనే కదా రాలా. నువ్వు ఆయన వస్తేనేమో మూతి ముడుచుకొని ఇంట్లో కూర్చుంటావు, ఆయన ప్రోటోకాల్ ప్రకారంగా నువ్వు వెళ్ళే ప్రతి చోటికి ఎవరినో పంపుతావు, ఉన్న గవర్నర్ కి మర్యాద ఇవ్వవు, అందుకని చెప్పేసి నీకు ఇవ్వాల్సినోడు ఇవ్వాలా. అప్పుడు తప్పుడు నీ దగ్గర పెట్టుకొని నువ్వు నీ సెల్ఫ్ ప్రాబ్లమ్స్, నీ సెల్ఫ్ ఈగోల వల్ల హర్ట్ అయ్యి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. నీ ఈగో వల్ల పాడైంది అది. ఆయన ఇవ్వలేదు అని చెప్పేసి రోడ్డుకి వాగుతున్నాడు. అదేలా చూడలేదా జనాలంతా? ఇప్పుడు ఉన్న తమిళసై గారితో ఒక్కరోజన్నా నవ్వుకుంటూ మాట్లాడిన రోజులు ఉన్నాయా? ఆవిడతో బాగుంటే గవర్నర్ తో బాగుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన గెలిచిన తర్వాత ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళి ఆయన బడే బాయ్ అన్నాడు. ఎన్నికల తరఫున విమర్శలు చేస్తానే ఉన్నాడు, మోడీ అది మోడీ ఇది అని అంటున్నాడు. అఫ్ కోర్స్ అదైనా డ్యూటీ. కానీ ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రోటోకాల్, ముఖ్యమంత్రి వెళ్ళి స్వాగతం పలకాలి, గవర్నర్ కూడా వెళ్ళి స్వాగతం పలకాలి, ప్రోటోకాల్. ఆయన వెళ్ళాడు, తప్పులేదు. అప్పుడు ఆ ప్రధానమంత్రి కూడా పర్వాలేదురే, ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా సరే నాకు కనీసం ఇవ్వాల్సిన మర్యాదన్ని ఇచ్చిండు, నాకు నమస్తే పెట్టిండని. ఆయన 10 తీసుకొస్తే కనీసం 2 టిక్కులు పెడతాడు. అవునా? ఇది నువ్వు వచ్చినప్పుడేమో ఇట్లే నాకు కనబడట్లేదు అనేసి కొంగు చెప్పుకొని దొంగ తిరుగుకుంటూ ఆ సమతామూర్తి విగ్రహానికి రాలా. అండ్ అసలు మధ్యలో ఎప్పుడు రాలా, ప్రతిసారి. అండ్ ఈవెన్ గవర్నర్ ని ఎక్కడ మన సమ్మక సారకకు పోతా అంటే ఆమె ట్రైన్ లో పంపావు, నువ్వు హెలికాప్టర్ కూడా ఇవ్వాల. నువ్వు చేసినవన్నీ ఇన్నుండి అంటే నీ సొంత పగలు, నీ ప్రతీకారాలు పెట్టుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రావాల్సినవన్నీ రాకుండా నువ్వు మోకాలు అడ్డు పెట్టి వాళ్ళు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు వచ్చి పిలిచిస్తారా నిన్ను? ఏ ముఖ్యమంత్రి ఇలారా ఇది తీసుకొని నువ్వు ఎందుకు అడగట్లేదు నన్ను ఇస్తారా? నువ్వు అడిగి దానికోసం కొట్లాడి వాళ్ళ చేత మర్యాదపూర్వకంగా వ్యవహరించి నమస్తే అండి, ప్లీజ్ అండి, కొంచెం చూడండి, కొంచెం కష్టాల్లో ఉంది రాష్ట్రం, మేము ఇంత పెట్టుకుంటున్నాం, మీరు ఇంకింత ఇస్తే మాకు కొంచెం బాగుంటది అని నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 సార్లు తిరిగితే నీకు వస్తుంది. అది ఎందుకు రాదు? వేరే రాష్ట్రాలలో ఇప్పుడు బీజేపీయేతర ముఖ్యమంత్రులు లేరా? వాళ్ళందరూ సాధించుకోవట్లా, వాళ్ళందరూ పేదరికాన్ని పోగొట్టుకోవట్లా, ఏపీ తీసుకో వాళ్ళందరూ వాళ్ళ హామీలను నెరవేర్చుకోవట్లేదు హ్యాపీగా. అంతే కదా, ఎవరిష్టం వాళ్ళది. సో ఇది. అండ్ నెక్స్ట్ అందుకని వీళ్ళకి రేణుకకి ఓట్లు అడిగే హక్కు లేదు.
మీరు అసలు ఆమెకి ఓటేయకండి, బీజేపీని గెలిపిస్తే వేస్ట్, అసలు ప్రాంతీయ పార్టీలు ఉంటేనే మనకి బాగుంటది. డికే అరుణ సారీ, ఆ ప్రాంతీయ పార్టీలు ఉంటేనే మనకి బెనిఫిట్, ఆ జాతీయ పార్టీలు ఉంటే ఇక మనం ఎప్పుడు ఎదగలేము, అలాంటి మన ప్రాంతీయ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. కాపాడతారు, కాపాడే నిన్ను 2 సార్లు ముఖ్యమంత్రిని చేశారు. అప్పుడు ప్రాంతీయ పార్టీ ఆ ప్రాంతానికి ఏం చేయాల? ప్రాంతీయ పార్టీ డెవలప్ అయింది కానీ ఆ ప్రాంతం డెవలప్ అవ్వాల. మరి అప్పుడు ప్రజలు చూసారు, 2 సార్లు చూసారు, ఎందుకు ఓట్లేస్తారు నీకు? అడగడానికి ఏనికన్నా సిగ్గు ఉండాలి. నెక్స్ట్ అక్కడ నిలబడ్డ ఆ అడ్రస్ లేని నేతలు ఎవరైతే వాళ్ళు ఎవరో వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు ఎవరో వాళ్ళ ఎంపీ క్యాండిడేట్లు. మళ్ళీ అదేంటో మరి విచిత్రం, అలా ఉంటారు మనుషులు. కనీసం వాళ్ళ ఫేస్ ముందు పెట్టి వీళ్ళు పలానా పలానా పలానా, వీళ్ళ వెనకాల నేను ఒక పలానా, వీళ్ళు సంగతి అని చెబితే కొంచెం మైలేజ్ అని వస్తుంది. 10 ఓట్లలో కనీసం 3 పడతాయి, తప్పే ఉంది. ఎంతసేపు మైకు దొరికింది కదా, నువ్వు వచ్చింది మహబూబ్ నగర్ కి, నువ్వు సరే టీవీ9 లో కూర్చుంటే నువ్వు కాంగ్రెస్ తిట్టు తప్పు లేదు, నువ్వు మహబూబ్ నగర్కి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి ఏం చేస్తావో చెప్పు. మనం చెప్పావు ఒక టీవీ9లో పాల్మూరుకి నేను ఏదో తెద్దాం అనుకున్నా, మొత్తం దేశంలో ఉన్న కంపెనీలన్నీ తెచ్చి పాల్మూరులో పెడదాం అనుకున్నా, రేవంత్ రెడ్డి వద్దన్నాడు ఏదో అన్నావు కదా, దాని గురించి చెప్పు, తప్పేముంది. అలా ఈయనకి అంటే ఏంటంటే ఆయన మళ్ళీ ఏమన్నాడు, నాకు ఎట్లా వయసు అయిపోయింది, నెక్స్ట్ మీరే నాయకులు అంటే నేను ఇంకా మళ్ళీ గెలవను, నా వయసు అయిపోయిందని ఆయన ఏదో ఫిక్స్ అయిపోయాడు. నేను నెక్స్ట్ మీరే నాయకులు, యువత ముందుకు రావాలి, అది ఇదని ఏదేదో చెప్పాడు. మొత్తానికైతే ఇక ఆయనకి రెగ్యులర్ గా ఆయనకు అలవాటు పడ్డ మ్యానిపులేటింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అలా మాట్లాడి అక్కడ నుంచి వచ్చాడు. అసలు ఆ సభలో ఆయన మాట్లాడిన ఒక్కదానికి అర్థం లేదు. ఏ ఒక్కడన్నా సరే నేను క్వశ్చన్ చేసినా కాదు 10 ఏళ్ళు నువ్వు కూడా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నా, నువ్వు చేయలేదు కదా, నీకు సిగ్గుందా వీళ్ళని అడగడానికి అని ఒక్కడు మాట్లాడినా సరే తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో తెలియదు. ఓకే.